ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్లో కొనసాగాడు. మొదటి టెస్ట్లో 85 పరుగులు చేసిన జైస్వాల్ వైజాగ్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక ఇప్పుడు రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో 214 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ సిరీస్లో 20 సిక్స్లు పూర్తి చేసుకున్నాడు జైస్వాల్. 120 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒకేసారి 20 సిక్స్లు కొట్టిన ఒకే ఒక్క బ్యాటర్గా నిలిచాడు. అలాగే ఒకే టెస్ట్ సిరీస్లో ఎక్కువ పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా కూడా జైస్వాల్ నిలిచాడు. ఇంతకు ముందు 2007లో పాకిస్తాన్తో సౌరవ్ గంగూలీ 534 పరుగులు చేసినా కూడా యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్పై 545 పరుగులు చేశాడు. ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే వైజాగ్ రాజ్కోట్ వేదికగా డబుల్ సెంచరీ చేసినా కూడా జైస్వాల్కి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కలేదు. వైజాగ్ టెస్ట్లో బుమ్రాకి, రాజ్కోట్ టెస్ట్లో జడేజాకి దక్కింది. జైస్వాల్ 2 సార్లు డబుల్ సెంచరీ చేసినా కూడా ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కించుకోలేకపోయినా రెండో ప్లేయర్గా నిలిచాడు. ఇక ఇంతకుముందు విరాట్ కోహ్లీ కూడా 2 సార్లు డబుల్ సెంచరీ చేసినా కూడా ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కించుకోలేకపోయాడు. ఏది ఏమైనా యువ బ్యాటర్ టీమిండియాకి అవసరమైన టైంలో ఆదుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.